హాయ్ ఫ్రెండ్స్, అమిత్ షా గారి ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో టీమిక్స్చర్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను. అమిత్ షా గారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమిత్ షా గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు తెలుగులోకి అనువదించి మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అన్నట్టు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మోదీ 3.0 అని ఒక వీడియో వస్తోందండి. గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు సాధించిన విజయాలు చాలా లోతుగా ఒక్కొక్క సబ్జెక్టు తీసుకుని మీకు వివరించడం జరిగింది. మీరు ఇంట్లో చర్చించాలి అన్నా, ఎవరితోనైనా సరే మాట్లాడాలి అన్నా చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటెంట్ మీకు ఆ వీడియోస్ ద్వారా అందుతుంది. మోదీ గారు ఏం చేశారు, మాట్లాడాలి అంటే ఫస్ట్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా. అందుకని ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఒక వీడియో వస్తోంది, చూడండి. ఆల్రెడీ గత వారం రోజుల నుంచి వచ్చిన వీడియోస్ కూడా మీరు ఒక్కొక్క వీడియో చూస్తూ రండి, మర్చిపోకండి. టీమిక్స్చర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి, ఇతరులను కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఇక అమిత్ షా గారి ఉపన్యాసాన్ని తెలుగులో మీకు అందిస్తూ ఉన్నాను. నాతో కలిపి చెప్పండి, భారత్ మాతాకి జై. ఏమైంది భాయ్, మీ గొంతులకు ఏమైంది? మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిని చెయ్యాలా వద్దా? 400 సీట్లు దాటాలా వద్దా? తెలంగాణలో 12 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలా వద్దా? అయితే ఇలాంటి చిన్న గొంతులు పనికిరావు. నాతో పాటు అందరూ చేతులు పైకెత్తండి. ఈ స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేతులు పైకెత్తండి. విజయాన్ని సూచించే విధంగా పిడికిళ్లు బిగించండి. 12 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు తెలంగాణలో గెలవాలి అనే సంకల్పంతో కూడిన విజయపు పిడికిళ్లు బిగించండి. ఇక ప్రచండమైన గొంతులతో గర్జించండి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వేదిక మీద ఆసీనులైన తెలంగాణ భాజపా అధ్యక్షులు శ్రీమాన్ జి కిషన్ రెడ్డి గారు, భాజపా రాష్ట్రీయ ఉపాధ్యక్షురాలు సోదరి అరుణ గారు, శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, రాజ్యసభ ఎంపీలు మా సహచర మంత్రివర్గ సభ్యులు కె లక్ష్మణ్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్ష మహోదయ్ ఈటెల రాజేంద్ర కుమార్ గారు, మల్కాజ్గిరి పోటీదారులు, ధర్మపురి అరవింద్ గారు, నిజామాబాద్, జహీరాబాద్ బివి పాటిల్ గారు, చెవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీమతి మాధవి లత గారు. మాధవి గారి కోసం కొట్టండి చప్పట్లు. వచ్చారు కదా మాధవి గారు, కొట్టండి అందరూ చప్పట్లు మాధవి గారి కోసం. కూన నరసయ్య గౌడ్ గారు, పి భరత్ కుమార్ గారు, సుధాకర్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, గరికపాటి మోహన్ గారు, శ్రీ పి రాములు గారు, శ్రీ ఏ వెంకటేశ్వర రెడ్డి గారు. వేదికను అలంకరించిన లబ్ధ ప్రతిష్ఠులైన భాజపా నాయకులు, ఈరోజు ఇక్కడికి వచ్చిన సమగ్ర తెలంగాణ పోలింగ్ బూత్ లీడర్లు, మీ అందరికీ భాజపా కార్యకర్తలైన సోదర సోదరీమణులందరికీ నమస్కారాలు. మిత్రులారా, ఇంతటి ఎండలో కిషన్ రెడ్డి గారు కార్యకర్తలనందరినీ ఒక చోటికి తీసుకొనొచ్చారు. ఏం జరగబోతోందో తెలుసా? ఇక్కడికి వచ్చిన మీ సంఖ్య, మీ ఉత్సాహం, మీ పట్టుదల ఇవన్నీ చూస్తుంటే నరేంద్ర మోదీ గారు 3వసారి ఖచ్చితంగా ప్రధానమంత్రి అవ్వబోతున్నారు అని తెలుస్తోంది. నేను చాలా చోట్ల భారతదేశంలో పర్యటించాను. మిత్రులారా, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే మోదీ 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 అని మోదీ నామస్మరణతో మారు మ్రోగిపోయేలా చేస్తూ స్వాగతం చెబుతూ ఉన్నారు. సోదర సోదరీమణులారా, మొత్తం దేశం మొత్తం మోదీ నామస్మరణ వినిపిస్తోంది. దేశం మొత్తం కృత నిశ్చయంతో ఉంది. ఏమనో తెలుసా? అగ్లీ బార్ 400 పార్, అగ్లీ బార్ 400 పార్. ఈసారి 400 దాటబోతున్నాయి, ఈసారి 400 దాటబోతున్నాయి అని భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా వినిపిస్తోంది. ఈరోజు నేను తెలంగాణకు వచ్చాను. చేతులు జోడించి అడుగుతూ ఉన్నాను, 400 సీట్లలో మరి తెలంగాణ నుంచి 12 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు అంటే 12 కంటే ఎక్కువ కమలాలు వెళ్లి విరుస్తాయా లేదా? 12 కంటే ఎక్కువ కమలాలు తెలంగాణలో వెళ్లి విరియాలి. ఆ 400 సీట్లలో 12 కంటే ఎక్కువ తెలంగాణ కమలాలు ఉండి తీరాలి. 12 కంటే ఎక్కువ రావాలి. ఈ 75 ఏళ్ల పాటు సాగిన నిజాం పాలన తాలూకు నీలి నీడలను దూరం చేసే బాధ్యత తెలంగాణ పౌరుల మీద ఉంది. ఈ రోజు నేను తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఇక్కడ పోటీలో 4 పార్టీలున్నాయి. ఒకటి కాంగ్రెస్,
2 టీఆర్ఎస్, 3 ఎంఐఎం, 4 బీజేపీ. సోదరులారా, నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న, సూటి ప్రశ్న వేస్తాను. ఈ కాంగ్రెస్ గాని, ఈ టీఆర్ఎస్ గాని మజ్లిస్ పార్టీ తాలూకు నిజాం ప్రభావం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురాగలవా? లేదు. గట్టిగా చెప్పండి, చేస్తాయా? చెయ్యవు. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండూ కూడా మజ్లిస్ పార్టీ జెండా నీడలో కలిసి నడుస్తాయి. మాకు అనిపించింది, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు కదా, సరే మజ్లిస్ పార్టీ యొక్క ప్రభావం తెలంగాణలో క్రమక్రమంగా పోతుంది, ఆ నిజాం తాలూకు ఛాయలు, ఆ నీలి నీడలు దూరమవుతాయిలే, ఏదో తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ కు మ్యాండేట్ ఇచ్చారు కదా అని మేము అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ ఆరంభమవగానే నియమాలను ఉల్లంఘించి అవుట్ ఆఫ్ ద వే వెళ్లి మరీ తాత్కాలిక స్పీకర్గా ఎంఐఎం నేతను కూర్చోబెట్టిందండి ఈ కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ హైదరాబాదు విమోచన దినాన్ని చేస్తున్నాయా లేదా? లేదు. గట్టిగా చెప్పండి, తెలంగాణ విమోచన దినాన్ని ఈ రెండు పార్టీలు చేస్తాయా లేదా? చెయ్యవు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సరైన గౌరవం, గుర్తింపు ఈ రెండు పార్టీలు ఇచ్చాయా? ఇవ్వగలవా? లేదు. ఎందుకో తెలుసా? ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు కోసం భయపడతాయి. మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. ఓటు బ్యాంకు కోసం మనం భయపడం. తెలంగాణకు సుఖ సంతోషాలను, గౌరవాన్ని తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. తీసుకొచ్చి తీరతాం. సోదర సోదరీమణులారా, ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలు, కాంగ్రెస్, మజ్లిస్, టీఆర్ఎస్. కాంగ్రెస్ నొకసారి చూడండి. ముందు నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ. ఇక ముందు ముందు భవిష్యత్తులో ఏ గాంధీ ఉంటాడో ఆ దేవుడికే తెలియాలి నాయనా. ఏందయ్యా ఈ గాంధీల గోల? ఇక టీఆర్ఎస్ లో కేసీఆర్, తర్వాత కేటీఆర్, తర్వాత కేసీఆర్, తర్వాత కేటీఆర్, కేసీఆర్ కేటీఆర్, కేటీఆర్ కేసీఆర్. ఇదే కదా గోల. ఇక మజ్లిస్ చూడండి. బడే మియాకు బడే మియా, చోటే మియాకు చోటే మియా. సుఫాన్ అల్లా కుటుంబ పార్టీ ఎంఐఎం. ఈ మూడు పార్టీల లక్ష్యం తమ కొడుకులకు, తమ మనవళ్లకు, తమ కూతుళ్లకు మంచి చేయడం, వాళ్లను మాత్రమే పట్టించుకోవడం, తమ కుటుంబాలను మాత్రమే పైకి తీసుకురావడం. ఇప్పుడు చెప్పండి, తమ కొడుకులు, కూతుళ్ళు, మనవళ్లను, తమ కుటుంబాన్ని మాత్రమే పైకి తెచ్చే ఈ పార్టీలు రైతులకు లాభాన్ని తెచ్చిపెడతాయా? తెలంగాణ రైతుల గురించి ఈ పార్టీలు ఆలోచిస్తాయా? తెలంగాణ యువకులకు న్యాయం చేస్తాయా? తెలంగాణ మహిళలకు ఈ పార్టీలు న్యాయం చేస్తాయా? లేదు. తెలంగాణ ఓబీసీలకు ఈ మూడు పార్టీలు న్యాయం చేస్తాయా? లేదు. తెలంగాణ యువత, మహిళలు, ఓబీసీలు, రైతులు, దళితులు, వెనుకబడినవారు వీళ్ళందరికీ మంచి చేసే ఏకైక పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కూడా కుంభకోణాల పార్టీలే. రేవంత్ రెడ్డి, నేను నీకు సవాలు విసురుతూ ఉన్నాను. నీకు దమ్ముంటే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పుడు నేను చెప్పబోయే లిస్టు తప్పు అని చెప్పి నిరూపించు చూద్దాం. తప్పు అని నిరూపించి చెప్పు చూద్దాం. కాంగ్రెస్ కుంభకోణాల లిస్టు చదువుతాను, వినండి. చదవనా? బొగ్గు గనుల కుంభకోణము, కామన్వెల్త్ కుంభకోణము, 2G స్కామ్, శారదా చిట్ ఫండ్ స్కామ్, SL మెక్సెల్ స్కామ్, అంతరిక్ష దివాస్ స్కామ్, గజియాబాద్ ప్రావిడెంట్ ఫండ్ స్కామ్, పంచకులాలో భూ కుంభకోణము, జమ్మూ కాశ్మీర్ క్రికెట్ కుంభకోణము, అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణము, బోఫోర్స్ కుంభకోణము. ఇలా కుంభకోణాలే కుంభకోణాలు. కాంగ్రెస్ పార్టీ 12 లక్షల కోట్ల కుంభకోణాలను చేసిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది. ఇక బీఆర్ఎస్ భ్రష్టాచార సమితి పార్టీ. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార సమితి పార్టీ. భ్రష్టాచార అంటే తెలుసు కదా, కుంభకోణాలు. వాళ్ళ సంగతి చూడండి. మియాపూర్ భూ కుంభకోణము, 4,000 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణము, కాళేశ్వరం ప్రాజెక్టు 40,000 కోట్ల రూపాయల కుంభకోణము, కవిత పేరు మీద లిక్కర్ దందా కుంభకోణము, ఇక CHG ఆడిట్ కుంభకోణము. ఇప్పుడు చెప్పండి సోదరులారా, సోదరీమణులారా, 1,000 కోట్ల కుంభకోణాలు చేసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకవైపు ఉన్నాయి తెలంగాణలో. మోదీ గారిని తీసుకోండి. మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, అంతకుముందు మోదీ గారు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. మొత్తం 23 ఏళ్ల నుంచి నరేంద్ర మోదీ గారు అధికారంలో
అధికారంలో ఉన్నారు. మా విరోధులు కూడా, మా శత్రువులు కూడా మా మీద 50 పైసలు కుంభకోణం చేశాము అన్న ఆరోపణలు చేసే సాహసం కూడా చేయలేదు. అంత నిజాయితీగా ఉంటుంది నరేంద్ర మోదీ గారి పాలన. కుంభకోణాలు లేని భారతదేశం ఎలా ఉంటుందో, ఉండాలని కలలుగంటామో ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలబడాలని నరేంద్ర మోదీ గారు నిరూపించి చూపించారు. సోదర సోదరిమణులారా, టిఆర్ఎస్, కాంగ్రెస్ అబద్ధాల పార్టీలు, అబద్ధాల వాగ్దానాలు చేసే దొంగ పార్టీలు. వీళ్లు మీకు నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తాము అని వాగ్దానాలు చేశారు. చూద్దామా ముందు టిఆర్ఎస్ చేసిన తప్పుడు వాగ్దానాలు, నెరవేర్చని వాగ్దానాలు ఒకసారి చూద్దామా? ఆ తర్వాత కాంగ్రెస్ సంగతి చూద్దామా? ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు ఎలా వాగ్దానాలను నెరవేర్చి చూపించారో అది టక చూద్దామా? ముందు టిఆర్ఎస్ సంగతి. 1,00,000 మంది యువతకు ఉద్యోగాలిస్తామన్నారు. పచ్చి అబద్ధాలు, ఇవ్వలేదు. యూనివర్సిటీలలో ఇంకా తెలంగాణలో ప్రొఫెసర్స్ కోసం ఖాళీలున్నాయి, కావాలంటే వెతకండి. వాటి నియామకాలు అసలు పూర్తి చెయ్యనే లేదు ఈ టిఆర్ఎస్ పార్టీ. 40 లక్షల మంది పిల్లలకు ఉచిత చదువులు ఇస్తామన్నారు, చేయలేదు. 7.5 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు, ఇవ్వలేదు. ఓ పక్క టిఆర్ఎస్ చేసిన 42 వాగ్దానాల పట్టిక తాలూకు పేపర్ నా చేతుల్లో ఉంది. ఇదిగో నా చేతుల్లో ఉన్నటువంటి ఈ కాగితం అదే. 42 వాగ్దానాలు టిఆర్ఎస్వి. చేశారా? నెరవేర్చలేదు. ఇదిగో మరో చేతుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాల చిట్టా ఉంది నా దగ్గర. అసలు అవన్నీ ఎందుకండి? కాంగ్రెస్ పార్టీ విషయం తేల్చాలంటే ఒక్క ముక్కలో తేల్చేయచ్చు. 40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ ఉన్నప్పుడే గరీబీ హటావో అని నినాదం తీసుకొచ్చింది. పేదరికాన్ని నిర్మూలిస్తాము అని పెద్ద పెద్ద వాగ్దానాలు చేసింది. మరి పేదరికం పోయిందా? పోగొట్టిందా ఈ కాంగ్రెస్ పార్టీ పేదరికాన్ని? పేదలు ఇంకా పెరుగుతూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఈరోజు నేను చెప్తున్నాను, నరేంద్ర మోదీ గారు తన వాగ్దానాలు ఎలా నెరవేర్చారో అది చెప్తున్నాను, వినండి. మోదీ గారు గత 10 ఏళ్లలో 80 కోట్ల మందికి పైగా పేదలకు ప్రతి నెల 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తూ వచ్చారు. ఇచ్చారా లేదా ఒక్కసారి వెరిఫై చేసుకోండి, మీకే తెలుస్తుంది. 12 కోట్లకు పైగా టాయిలెట్స్ కట్టించిన బృహత్తరమైన కార్యక్రమం ఎవరు చేశారు? నరేంద్ర మోదీ గారు. 4 కోట్లకు పైగా పేదలకు ఇళ్లు కట్టించిన బృహత్తరమైన కార్యక్రమం ఎవరు చేశారు? మోదీ గారు. 10 కోట్లకు పైగా మహిళామ తల్లులకు, మన అమ్మలకు, మన అక్కయ్యలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చిన పని ఎవరు చేశారు? నరేంద్ర మోదీ గారు. 14 కోట్ల ఇళ్లల్లో నల్లాలు ఇచ్చి నీటి సరఫరా కోసం కష్టపడింది ఎవరు? మోదీ గారు. 11 కోట్లకు పైగా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు? నరేంద్ర మోదీ గారు. పేద రైతులకు 60 కోట్ల మందికి పైగా పేదవాళ్ల జీవితాలలో, వాళ్ళ ఇళ్లలో వెలుగులు నింపింది ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఇచ్చిన గ్యారెంటీలు టక పూర్తి చేసుకుంటూ వచ్చారు మోదీ గారు. సోదర సోదరీమణులారా, కాశ్మీర్ మనదా కాదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. కాశ్మీర్ మనదా కాదా? 370 ఆర్టికల్ రద్దు చెయ్యాలా వద్దా? చెయ్యాలి కదా. చేస్తాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు వాగ్దానం చేశారు. మోదీ గారు వాగ్దానం చేశారా లేదా? అంతకు ముందు ఎలక్షన్స్ లో ఆ లిస్టు తీసుకొని ఒక్కసారి చూడండి. ఆ వాగ్దానం అందులో ఉంది. నరేంద్ర మోదీ గారు వాగ్దానం చేశారు, ఆర్టికల్ 370 రద్దు చేస్తాము అని. చేశారా లేదా? మోదీ గారు నిలబెట్టుకున్నారా లేదా వాగ్దానం? 2019 ఆగస్టు 5వ తేదీ చారిత్రాత్మకమైన దినం సోదరులారా, సోదరిమణులారా, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 370ని రద్దు చేసి పారేశారు నరేంద్ర మోదీ గారు. ఏ లాల్ చౌక్ లో అయితే మిలిటరీ లేకుండా మనం అడుగు పెట్టలేకపోయేవాళ్లమో, ఏ లాల్ చౌక్ ప్రాంతంలో అయితే భయంగా గడిపేవాళ్ళు, అలాంటి ప్రాంతంలో, అలాంటి లాల్ చౌక్ లో మువ్వన్నెల జెండా ఎగరవేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది. అంతేకాదు, లాల్ చౌక్ లో కృష్ణాష్టమి వేడుకలు అత్యద్భుతంగా జరుపుకున్నాం. కారణం ఎవరు? నరేంద్ర మోదీ గారు. చెప్పండి సోదర సోదరి మండలారా, అయోధ్యలో రామ్ మందిర్ కట్టి ఉండాలా వద్దా? చెప్పండి. 550 ఏళ్లుగా రామ్లల్లా అవస్థ ఎలా ఉందో
మనం చూస్తూ వచ్చాం. 70 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏం జరిగిందో చూశారా? అయోధ్య రామ మందిర్ కట్టాలి అని ప్రయత్నం చేస్తే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనందరం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆపారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఆపారు, బెదిరించారు, కట్టనివ్వలేదు. కోర్టులు, కేసులు, బెదిరింపులు, గొడవలు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది మన అయోధ్య రాముడికి దివ్యమైన భవ్యమైన మందిరం కట్టుకోవాలంటే. అదే మోదీ గారు వచ్చాక కేసు అయిపోయింది, భూమి పూజ అయిపోయింది, 22 జనవరి రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా అయిపోయింది. రామ్లల్లాకు అద్భుతమైన మందిరం అయోధ్యలో మనందరం కట్టుకున్నాం. కాంగ్రెస్ ను గనక మీరు కూర్చోబెట్టి ఉంటే అయోధ్యలో రామ్ మందిర్ వచ్చేదా? ఒక్కసారి ఆలోచించండి. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలా లేదా? కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ తలాక్ ఎప్పుడూ రద్దు చెయ్యనివ్వలేదు. ఎందుకో తెలుసా? ఓవైసీ అంటే కాంగ్రెస్ కు భయం, ఓటు బ్యాంకు అంటే భయం. నరేంద్ర మోదీ గారు వచ్చి కూర్చోగానే ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి పారేశారు. ముస్లిం మహిళల ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోదీ గారు కాపాడారు. ఇది వాగ్దానాన్ని నెరవేర్చడం అంటే. మోదీ గారు దేశాన్ని సురక్షితంగా ఉంచారు. అంతకుముందు 10 ఏళ్లు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కలిసి ప్రభుత్వాన్ని నడిపించారు. ఆ సమయంలో ఏమైందో తెలుసు కదా? పాకిస్తాన్ నుంచి దొంగచాటుగా నీచులు, దుర్మార్గులు వచ్చి దేశంలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేల్చి దేశ భద్రతను అపహాస్యం చేసేవారు. ప్రజల ప్రాణాలను బలి తీసుకునేవారు. పాకిస్తాన్ నుంచి దొంగచాటుగా రావడం, బాంబులు పేల్చడం, వెళ్లిపోవడం. అసలు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి అప్పట్లో లేదు. అడిగేవాడెవడు లేదు. పాకిస్తాన్ నుంచి వాడు ఎంత ధైర్యంగా మన భారతదేశం లోపలికి వచ్చి బాంబులు వేసి, బాంబులు పేల్చి వెళ్లిపోయేవాడు. ఎంత దారుణంగా ఉండేది పరిస్థితి ఆలోచించండి. మోదీ గారి టైములో కూడా 2 సార్లు ప్రయత్నం చేశారు ఆ పాకిస్తాన్లోని నీచులు. ఒకసారి ఊరిలో, రెండోసారి పుల్వామాలో. పాకిస్తాన్కు అర్థం కాలేదు, ఇక్కడున్నది నరేంద్ర మోదీ, భాజపా సర్కార్. 10 రోజుల్లో పాకిస్తాన్ వాడి ఇంట్లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేశాం, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం, తీవ్రవాదులను మట్టు పెట్టి వచ్చాం, పాకిస్తాన్ వాడి గుండెల్లో దడ పుట్టించాం. ఇదంతా చేసింది నరేంద్ర మోదీ. దేశ భద్రత విషయంలో ఎక్కడా రాజీ లేని నిర్ణయాలు తీసుకున్నారు నరేంద్ర మోదీ గారు. ఒక్కసారి నరేంద్ర మోదీ గారి పాలన, అంతకుముందున్న కాంగ్రెస్ పాలన పోల్చి చూసుకోండి, మీకు తేడా తెలిసిపోతుంది. మనం సిఏఏ తీసుకొచ్చాం. ఉదాహరణకు బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు అక్కడ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చేది. హింసను ఎదుర్కోలేక భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. వారికి భద్రత కల్పించి వారికి పౌరసత్వం ఇవ్వాలి అన్న సత్సంకల్పంతో సిఏఏ అన్న ఒక చట్టం తెచ్చామండి. సిఏఏ తీసుకొస్తూ ఉంటే సిఏఏ వద్దు వద్దు అని కొంతమంది గోల. సిఏఏ వల్ల ఏం జరుగుతోంది ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే మన పక్క దేశాలలో మతపరమైన హింస ఎదుర్కొని మన దేశానికి వచ్చారో, అరే వాళ్లకు పౌరసత్వాన్ని ఇద్దాము, వాళ్లను ఆత్మగౌరవంతో మన భారతదేశంలో బతికేలా చేద్దాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆలోచించారండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వీటన్నింటిలో మతహింస ఎదుర్కొని వచ్చిన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు ఉన్నారు. వాళ్లకు పౌరసత్వం ఇచ్చాం. అరే ఇవ్వద్దు వాళ్లకు పౌరసత్వం ఇవ్వద్దు అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ గొడవ చేశాయి. పౌరసత్వం ఇచ్చి మతహింస ఎదుర్కొని వచ్చిన వాళ్లకు గౌరవాన్ని ఇచ్చి, ఒక భద్రతనిచ్చి, ఇక మీది భారతదేశమే, ప్రశాంతంగా ఉండండి అన్న ఒక భరోసా ఇచ్చాం. పైగా ఒక తప్పుడు ప్రచారం చేశారు ఈ కాంగ్రెస్, విపక్షాలు, మజ్లిస్, ఈ బ్యాచ్లన్నీ. ఇక్కడ మరోసారి చెప్తున్నాను, సిఏఏ చట్టంతో ఏ ఒక్క భారతదేశ పౌరుడి పౌరసత్వం పోదు. పౌరసత్వాన్ని ఇచ్చే చట్టమే గాని పౌరసత్వాన్ని లాక్కునే చట్టం కాదు ఇది. ఈ ఓవైసీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఓవైసీ అబద్ధం చెప్తాడు, ఖర్గే అబద్ధం చెప్తాడు, రాహుల్ గాంధీ అబద్ధం చెప్తాడు. అబద్ధపు ప్రచారాలు చేశారు సిఏఏ మీద. అరే సిఏఏ చట్టంతో భారతదేశంలో ఎవరి పౌరసత్వం పోతుందండి? పోదండి. పౌరసత్వాన్ని ఇచ్చే చట్టం ఇది, తీసేసే చట్టం కాదు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి ఈ కాంగ్రెస్, మజ్లిస్. కొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి.
మీరందరూ ఇంటింటికి వెళ్ళండి. తెలంగాణ ప్రజలకు ఈ నిజాలు మొత్తం చెప్పండి. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు 2.50 లక్షల కోట్ల రూపాయల గ్రాంటును తెలంగాణకి ఇచ్చాం. అదే యూపీఏ ఉన్నప్పుడు 1.17 లక్షల కోట్ల గ్రాంటును మాత్రమే ఇచ్చింది. అంతేకాదు నరేంద్ర మోదీ గారు తెలంగాణ కోసం ఎయిర్పోర్టులు, మెట్రో, పెట్రోలియం, రైల్వేలు, యూనివర్సిటీలు, హైవేలు, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తెలంగాణకు ఈ 10 ఏళ్లలో 5 లక్షల కోట్లకు పైగా కేటాయించారు నరేంద్ర మోదీ గారు. సోనియా గాంధీకి ఒక్కటే లక్ష్యం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని. కేసీఆర్కు ఒక్కటే లక్ష్యం, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలి అని. మమతా దీదీకి ఒక్కటే లక్ష్యం, తన మేనల్లుడిని ముఖ్యమంత్రిని చేయాలని. శరద్ పవార్కి ఒక్కటే లక్ష్యం, సుప్రియా సూలేని ముఖ్యమంత్రిని చేయాలని. ఉద్ధవ్ ఠాకరేకి ఒక్కటే లక్ష్యం, ఆదిత్య ఠాకరేని ముఖ్యమంత్రిని చేయాలని. లాలూ ప్రసాద్కి ఒక్కటే లక్ష్యం, తన కొడుకును ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కొడుకులు, కూతుళ్ళు, మేనల్లుళ్ళు, ఏందిరా ఈ గోల? ఏంటి ఈ గోల? అసలు మీకు భారతదేశంలోని యువత కంటికి కనిపించడం లేదా? భారతదేశపు యువతకు చోటు లేదా? మీ హృదయంలో వాళ్లకు వాల్యూ లేదా? విలువ లేదా? రైతులకు చోటు లేదా మీ హృదయంలో? పేదలకు చోటు లేదా? మహిళలకు చోటు లేదా? కేవలం నరేంద్ర మోదీ గారు మాత్రమే పేదల గురించి, మహిళల గురించి, యువత గురించి, ఓబీసీల గురించి, దళితుల గురించి, వెనుకబడిన వారి గురించి, ప్రతి ఒక్కరి గురించి నరేంద్ర మోదీ గారు ఆలోచించారు. నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచించారు. నరేంద్ర మోదీ గారి సాహసోపేతమైన నిర్ణయాలు, ధైర్యం ఎలా ఉంటుందో చెప్పడానికి చంద్రయాన్ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. చంద్రయాన్ ప్రాజెక్టు కోసం డబ్బులు కేటాయించడము. చంద్రయాన్ ఎంత గొప్ప ప్రాజెక్ట్ అయ్యిందంటే, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో ఇప్పటి వరకు ఎవరు కూడా దిగలేదు. మన భారతదేశమే అక్కడికి వెళ్ళి దిగింది. అలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ఒకటి మన సైంటిస్టులు చేయాలన్నా, మన వాళ్ళు చేయాలన్నా దాని వెనక ఒక అండ కావాలి, ఒక ధైర్యం కావాలి. నరేంద్ర మోదీ గారు ఉన్నారు. దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు గాని ఏదైనా గాని. G20 సమావేశాలలో ఈ విశ్వం ముందు భారతదేశాన్ని అత్యద్భుతంగా నిలబెట్టారు మోదీ గారు. G20 సమావేశాలను విజయవంతం చేశారు. మొత్తం ప్రపంచంలో 14కు పైగా దేశాలు నరేంద్ర మోదీ గారికి వారి దేశాలలో ఉండే అత్యుత్తమమైన అవార్డులను ప్రదానం చేసి మోదీ గారిని సత్కరించారు. 14కు పైగా దేశాలు, మళ్ళీ అందులో అత్యున్నతమైన ఆ దేశపు అవార్డులను ఇచ్చారు. మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో స్వాగతం లభిస్తోంది. అది మోదీ గారికి లభిస్తున్న స్వాగతం కాదు, బీజేపీకి లభిస్తున్న స్వాగతం కాదు, 140 కోట్ల మంది భారతీయులకు లభిస్తున్న స్వాగతం. భాజపా కార్యకర్తలు తెలంగాణలో ఇక విశ్రమించకండి, ఇక విశ్రాంతి తీసుకోకండి, నడుం బిగించండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళండి. ప్రతి తల్లి, ప్రతి సోదరి, ప్రతి యువకుడు, ప్రతి పేదవాడు, ప్రతి తెలంగాణ వాసి కమలం గుర్తుకు ఓటు వేసేలాగా ప్రోత్సహించండి, ప్రచారం చేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి కార్యకర్త వెళ్ళండి, జనాల దగ్గరకు వెళ్ళండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క నరేంద్ర మోదీ లాగా మిమ్మల్ని మీరు భావించుకొని వెళ్ళండి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చెయ్యండి. 2047 వరకు, అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100వ సంవత్సరం, అప్పటి వరకు భారతదేశాన్ని పూర్తి అభివృద్ధి చెందిన భారతదేశంగా, ఆత్మ నిర్భర భారతదేశంగా, పూర్ణ వికసిత భారతదేశంగా, భారత మాతను విశ్వ గురువుగా విలసిల్లే విధంగా నిలబెట్టాలన్నదే నరేంద్ర మోదీ గారి సంకల్పం. ఆ దిశలో మనందరం పని చెయ్యాలి, పని చేస్తున్నాం. ఈ 1-2 నెలలు కమలం గుర్తుకు ఓటు వేయించడానికి, నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి మీరందరూ నడుం బిగిస్తారా లేదా? ఈ ఎలక్షన్స్ ఉంటాయి 1-2 నెలల్లో. మరి మీరు నడుం బిగించి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి, కమలం గుర్తుకు ఓటు వేయించడానికి, తెలంగాణలో 12కు పైగా ఎంపీ సీట్లు సాధించడానికి కదులుతారా లేదా? ఆలోచించండి. మళ్ళీ ఒక్కసారి చేతులు పైకెత్తండి, పిడికిళ్లు బిగించండి. విజయ సంకల్పాన్ని చూపించే పిడికిళ్లు బిగించండి, ప్రతిజ్ఞ చెయ్యండి. మీ ఉత్సాహం చూసి ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టాలి. మోదీ గారిని మళ్లీ ప్రధానమంత్రిని చేయడం కోసం, 12 కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు తెలంగాణలో తీసుకురావడం కోసం ప్రతి ఇంటింటికి వెళ్లి వినమ్రంగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇక
నాతో పాటు కలిపి మీ ప్రచండమైన గొంతుకలన్నింటినీ కలిపి చెప్పండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇదండి అమిత్ షా గారు ఇచ్చిన ఉపన్యాసము. పూర్తిగా ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని తెలుగులోకి అనువదించి మీకు అందించే ప్రయత్నం చేశాను. నరేంద్ర మోదీ గారి ఉపన్యాసాలు కూడా చాలా తెలుగులోకి అనువదించడం జరిగింది మా ఛానల్లో, మీరు చూడొచ్చు. మోదీ 3.0 వీడియోస్ వరుసగా వారం రోజుల నుంచి వస్తున్నాయి. ప్రతిరోజు ఒక వీడియో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పాత వీడియోస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి, అవి రీపబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా చూడండి, ఇతరులకు కూడా చెప్పండి. టీ మిక్స్చర్ ఛానల్ చూడండి, అందులో చాలా చాలా అంశాలు, ఉపయోగపడే అంశాలు ఉన్నాయి, భారతదేశానికి చెందినటువంటి అంశాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు ఏం చేశారు, ఏమేం కార్యక్రమాలు చేశారు, ఒక్కొక్క విషయం గురించి లోతుగా వివరిస్తూ, చర్చిస్తూ, ఒక స్టోరీ బోర్డ్ లాగా చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370కి సంబంధించి ఇప్పుడు నడుస్తోంది. మొన్న ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనేది చెప్పాం, ఎలా రద్దు చేశారనేది నిన్న చెప్పాం. ఈ రోజు ఆర్టికల్ 370 ఎవరు వ్యతిరేకించారో చెప్పాం, రేపు ఆర్టికల్ 370ని ఎవరు స్వాగతించారో చెప్తాం, ఎల్లుండి ఆర్టికల్ 370 గురించి వేరే పాయింట్స్ వస్తాయి. మొన్న మధ్య ఊరి సర్జికల్ స్ట్రైక్స్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అవన్నీ చెప్పాం. ట్రిపుల్ తలాక్ సమయంలో ఏం జరిగింది అనేది మేము చెప్పాం. వరుసగా అండి. అలాగే రాజీవ్ గాంధీ కాదు కంప్యూటర్ తీసుకొచ్చింది ఈ దేశానికి, తప్పుడు ప్రచారాలు చేసి రాజీవ్ గాంధీని ఎక్కడో పైన కూర్చోబెట్టారు అని చెప్పి డేటా ప్రజెంట్ చేస్తూ 3 రోజుల క్రితం ఒక వీడియో ఇచ్చాం. జన్ధన్ ఖాతాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా లోతుగా వివరించి మీకు అందివ్వడం జరిగింది. ఇట్లా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా డిమానిటైజేషన్ సక్సెస్ కు సంబంధించి పాత వీడియోస్ అన్ని మళ్ళీ మేము పబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, టీ మిక్స్చర్ ఛానల్ చూడమని చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ లింక్స్ ఇవ్వండి. వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు, మీకు టైం ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉండండి. ఇతర దేశాల్లో ఉండే మీ స్నేహితులు, బంధువులు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా చూస్తూ ఉండమని చెప్పండి. తెలంగాణలో 12కు పైగా ఎంపీ సీట్లు సాధించాలి అన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోంది. అమిత్ షా గారు కూడా కార్యకర్తల్లో ఒక అద్భుతమైన ఉత్సాహాన్ని నింపారు. పోయిన వారం 4-5 తేదీలలో నరేంద్ర మోదీ గారు వచ్చారు తెలంగాణకు, చూసాం మనం. ఆ ఉపన్యాసాలు కూడా మనం తెలుగులో ప్రచురించాం. సో ఖచ్చితంగా టీ మిక్స్చర్ ఛానల్ చూస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు.